ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి గౌతమి థంబ్నెయిల్లో వెరైటీగా ఇడ్లీ అంటే నాకు ప్రాణం, కానీ తింటే ఇంకా అంతే, మరి ఇప్పుడు ఎలా అని చెప్పంది అని చాలామందికి గత వారం 10 రోజులుగా ఒక డౌట్ అయితే బాగా వచ్చింది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఉంది చూశారు, అది మంచిగా ఎలా వాడతామో దాన్ని జనాలకి అర్థం కాని విధంగా తీసుకెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. కొన్ని ఊళ్ళల్లో బెంగళూరు అటు సైడ్ హోటల్స్ మీద రైడ్ చేసి అక్కడ ఉన్న ఇడ్లీస్, పర్టికులర్గా ఇడ్లీ శాంపిల్స్ని టెస్ట్కి పంపిస్తే ఆ ఇడ్లీస్లో 30 నుంచి 35 రకాల క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉన్నాయని చెప్పి, కెమికల్స్ ఉన్నాయని చెప్పి కనుక్కున్నారు. అదేంటి ఇడ్లీలో క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్స్ ఉండటం ఏంటి? మనం రోజు ఇడ్లీ తింటాము, ఇడ్లీ లేనిదే మనకు అసలు రోజు గడవదు, మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అంటేనే అసలు ఇడ్లీ తర్వాతే ఏదైనా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అండ్ చాలామంది డైట్ చేసే వాళ్ళు కూడా చాలా హెల్దీ అని చెప్పి, ఎక్కువ శాతం ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఇడ్లీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పారు, కానీ అక్కడ ఇడ్లీలో క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉన్నాయి అనేది హైలైట్ చేశారు, కానీ దానికి రీజన్ ఏంటి అనేది తక్కువ చెప్పి ఎంతసేపు ఇడ్లీ తింటే క్యాన్సర్ వస్తుందంట, ఇదే చెప్పారు ఎక్కువ శాతం. మిగిలిన మెయిన్ ఇష్యూని కొద్దిగా చెప్పి, సో నాకు మెసేజ్ చేశారనమాట కొంతమంది ఇన్స్టాగ్రామ్లో, ఏంటిగా అవుతుంది ఇట్లా అంటున్నారు నిజమేనా అని చెప్పి. దాని గురించి చిన్న క్లారిటీ ఇస్తూ అండ్ ఇడ్లీ గురించి కూడా చెప్దామని, ఇడ్లీస్ ఎంత హెల్దీగా కూడా చెప్దామని చెప్పి అయితే ఈ వీడియో చేశాను. సో ఇంతకీ అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంతకీ వాళ్ళు రైడ్ చేసి కనుక్కున్నది ఏంటి అంటే, ఇది మామూలుగా మనకి సాంప్రదాయ పద్ధతిలో ఇడ్లీ ఎలా వండుతాము, ఆవిరి మీద ఉడకబెడతాము, లేదా కొంతమంది ప్రెషర్ కుక్కర్లో కూడా పెడతారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వండినప్పుడు మనం ఇడ్లీ పాత్రలో వేస్తాము. అదే హోటల్లో వేసేవాళ్ళు అయితే ఇడ్లీ పాత్రలో ఒక కాటన్ క్లాత్ని తడిపి దాని మీద పెట్టి ఆ క్లాత్ మీద ఇడ్లీలు వేసి ఆ క్లాత్నే మారుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్లేట్స్ ఆల్వేస్ ఎక్కువ బ్యాచ్లు వేస్తూ ఉంటారు కదా, సో ఆ క్లాత్ని వాష్ చేస్తూ మళ్ళీ వేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని రకాల హోటల్స్ కొంతమంది పని ఈజీ అయిపోతుంది అని చెప్పి ఆవిరి మీద ఉడకబెట్టే ప్రాసెస్లో, అలాగే వండిన తర్వాత సర్వ్ చేసేటప్పుడు కూడా చాలామంది హోటల్స్లో ప్లేట్లో వేడివేడి ఇడ్లీ పెట్టేటప్పుడు పాలిథిన్ కవర్స్, ప్లాస్టిక్ కవర్స్ వేస్తున్నారంట. మనం కూడా ఎప్పుడన్నా జనరల్గా హోటల్కి వెళ్ళి టిఫిన్ తెచ్చుకున్నప్పుడు ఒక న్యూస్ పేపర్లోనో, ఒక తెల్లటి పేపర్లోనో ఒక పాలిథిన్ కవర్ వేసి దాని మీద 2 ఇడ్లీ పెట్టి మళ్ళీ దాని మీద ఇంకో కవర్ వేసి దాంట్లో చట్నీ వేసిస్తారు, అవునా? ఆ పాలిథిన్ కవర్స్ వేయటం వల్ల ఆ వేడివేడి ఇడ్లీ దానికి తగిలినప్పుడు మరి కొద్దిగా కరుగుతుంది కదా. మరి అలానే ఆవిరి మీద ఉడకబెడుతుంటే ఆవిరి మీద వేడి తగిలినప్పుడు ఎన్ని రకాల కెమికల్స్ దాంట్లో ఉన్నవి ఆ ఫుడ్లోకి వస్తాయి చూడండి. సో అది మెయిన్ రీజన్, అది కేవలం దానివల్ల, అలా వండటం వల్ల ఆవిరి మీద వండినా కూడా ఇడ్లీలు ఆ తగరం అంటే ఆ పాలిథిన్ పేపర్ ఏదైతే వేస్తున్నారో ప్లాస్టిక్ కవర్, ఆ వండినప్పుడు అలా వేయటం వల్ల దానివల్ల క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ అనేవి దాంట్లోకి రిలీజ్ అయ్యి అది హార్మ్ఫుల్ అయింది. అందుకని చెప్పి బయట ఇడ్లీలు తినేటప్పుడు చూసుకోండి, ఆవిరి మీద ఉడకబెట్టేటప్పుడు మనం అవన్నీ చూడం కదా, వెళ్తాం ప్లేట్లో పెడతారు, తింటాం, వచ్చేస్తాం. సో అది అన్హెల్దీ. అందుకని చెప్పి ఇంట్లో చేసినవి తినండి, బయట ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి చెప్పారనమాట. సో అది వివరంగా చెప్పకుండా ఎంతసేపు క్యాన్సర్ వస్తుందంటే ఇడ్లీ అనేది చెప్పగానే జనాలు చాలామంది కంగారు పడిపోయారు. ఫస్ట్ ఆ న్యూస్ చూడంగా నేను కూడా, అమ్మో ఇదేంటి ఇడ్లీ తింటే క్యాన్సర్ ఏంటి అని చెప్పి సరిగ్గా అబ్జర్వ్ చేసి మళ్ళీ ఏంటనేది న్యూస్ ఆర్టికల్స్ చదివితే దాంట్లో ఉన్నది ఇదన్నమాట. అండ్ చాలామంది అనుకుంటారు ఇడ్లీలో బియ్యం వేస్తాం కదా, మరి బియ్యం వేస్తే బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, మరి అది హై క్యాలరీయే కదా, రవ్వ వేస్తాం కదా, మరి అది కూడా ఇదే కదా, ఇడ్లీ తినొచ్చా లేదా? ఇడ్లీ తినొచ్చు. ఇడ్లీ అనేది ఒక ఫర్మెంటెడ్ ఫుడ్. అది పులవడం వల్ల దాంట్లో గుడ్ బ్యాక్టీరియా అండ్ మనకి స్టమక్కి మంచి చేసే బ్యాక్టీరియా అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. కాకపోతే సహజంగా ఇడ్లీ పిండిలో పులిసిన తర్వాత ఉండే ఆ బ్యాక్టీరియా ఏంటంటే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. అది ఆవిరి మీద ఉడకబెట్టినప్పుడు, మనం ఆవిరి మీద పెట్టినప్పుడు 100 నుంచి 120 డిగ్రీల టెంపరేచర్కి వెళ్తుంది. ఆ టెంపరేచర్లో జనరల్గా ఆ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. కానీ మరి ఇడ్లీ తింటే మనకెలా హెల్దీ? మరి బ్యాక్టీరియా చచ్చిపోతుంది అంటున్నారు, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అంటున్నారు, మరి అదేమో ఆల్రెడీ చచ్చిపోతుంది ఆవిరిలో అంత టెంపరేచర్లో. సో అది మనకి ఎలా హెల్దీ అంటారా? ఎలా హెల్దీ అంటే, మనం అది ఫర్మెంట్ చేస్తాం, పులవ పెడతాం.
పులావ్ పెట్టినప్పుడు దాంట్లో కొన్ని రకాల యాసిడ్స్ రిలీజ్ అవుతాయి ఆ ఇడ్లీ పిండిలో. ఆ యాసిడ్స్ ఏం చేస్తాయంటే ఆ పులావ్ పెట్టే ప్రాసెస్లో అంటే ఫర్మెంటేషన్ జరిగేటప్పుడు అందులో ఉన్న బ్యాక్టీరియా ఆ ఫుడ్లో ఉన్న షుగర్స్ని బ్రేక్ చేస్తుంది. అంటే రైస్లో ఉన్నవి కానివ్వండి, పప్పులో జనరల్గా పప్పులో ప్రోటీన్ ఉంటుంది, మనం రైస్ కానీ రవ్వ కానీ వేస్తాం కదా, అందులో ఏమవుతుందంటే ఆ యాసిడ్స్ షుగర్స్ని, ఆ రైస్లో ఉన్న షుగర్స్ని, రవ్వలో ఉన్న షుగర్స్ని బ్రేక్ చేసి స్టార్చెస్ని బ్రేక్ చేస్తాయి. సో కాంప్లెక్స్గా ఉన్న షుగర్స్ సింపుల్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయి. సో దానివల్ల షుగర్స్ ఆల్రెడీ బ్రేక్ డౌన్ అవుతాయి కాబట్టి దాంట్లో క్యాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి. ఇంకోటి, ఎంత బ్యాక్టీరియా చచ్చిపోయింది అనుకున్నా అది ప్రోబయోటిక్ కాకపోయినా ప్రీబయోటిక్ ఫుడ్ అంటారు దాన్ని. చాలా అంటే చాలా హెల్దీ, చాలా మంచిది ఆరోగ్యానికి. సో లో ఫ్యాట్, చాలా తక్కువ ఫ్యాట్స్ ఉంటాయి, లో క్యాలరీస్. పర్టికులర్లీ ఇది స్టీమ్డ్ ఫుడ్, ఆవిరి మీద ఉడకబెట్టింది, ఏ విధమైన నూనె అలాంటివి వేయకుండా. సో చాలా మంచిది. ఏమాత్రం ఆలోచించకుండా మనం ఇడ్లీ డైలీ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇంతటి హెల్తీ ఇడ్లీలో మన వాళ్ళు సరిగా ఇన్ఫర్మేషన్ కన్వే చేయకుండా జనాల్ని బెంబేలెత్తిచ్చేస్తున్నారు. అంటే ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాని గురించిన విషయం జనంలోకి క్లియర్గా వెళ్ళాలి. అది అర్థం అయ్యి కాకుండా అది చెయ్యొచ్చా చెయ్యొద్దా, తినొచ్చా తినకూడదా, తింటే ఏమవుద్ది, తినకపోతే అలా రోజు, ఇలాంటి క్వశ్చన్స్తో చాలామంది నాకే వచ్చే మెసేజెస్ ఇలా వస్తున్నాయి గౌతమి న్యూస్లో ఏంటి అని చెప్పి. ఏమీ కాదు, కేవలం వాళ్ళు చెప్పింది ఏంటంటే, చెప్పాను కదా స్టార్టింగ్లో, హోమ్ మేడ్, ఇంట్లో చేసుకున్నవి తినండి. బయట కూడా తినేటప్పుడు ఆ కవర్స్, ప్లాస్టిక్ కవర్స్ ఇలాంటివి వేసిస్తున్నారు, వండేటప్పుడు కూడా అవి వేస్తున్నారు, అలాంటివి హానికరం అని మాత్రమే చెప్పారు. అర్థమైందా? సో ఆల్వేస్ ఇడ్లీస్ ఆర్ బెస్ట్. అది మామూలు ఇడ్లీయా, రాగి ఇడ్లీయా, ఓట్స్ ఇడ్లీయా, మిల్లెట్ ఇడ్లీయా, ఆర్ ఇంకో ఇడ్లీయా అని నాకు తెలియదు, కానీ నాకు పర్సనల్గా ఎన్నో రకాల వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటూ ఉంటా. నా ఫస్ట్ టాప్ 3లో టాప్ 1 ప్లేస్ ఓట్స్ అండ్ చియా పుడింగ్ ఉంటే, సెకండ్ ప్లేస్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ ఉంటాయి, థర్డ్ ప్లేస్ వచ్చేసి పెసరట్టు ఉంటుంది. ఈ టాప్ 3 నేను ప్రిఫర్ చేసే వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్. వీటి తర్వాతే ఏవి చేసుకున్నా. సో ఫస్ట్ 3 అయితే ఇవే ఉంటాయి నాకు. నాకైతే చాలా ఇష్టం అబ్బా ఇడ్లీ. మా అశ్వత్కి ఇంకా ఇష్టం. మా అశ్వత్ 365 డేస్ ఇడ్లీయే తింటాడు. సో ఏమాత్రం సంకోచం లేకుండా, ఏమాత్రం టెన్షన్ పడకుండా హ్యాపీగా తినండి, ఏమీ కాదు. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.